ఈ అంధకారం కూడా మనసు మాయనే. అయితే కాకపోతే ఇక్కడ ఇవన్నీ దాటి ఎప్పుడైతే మనం చీకటిలో ఉండిపోతామో, చీకటి లోపలికి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ లో అందరికి చీకటి చీకటి అనిపిస్తూ ఉంటుంది కదా, ముందు చీకటి వస్తుంది కదా, ఇప్పుడు అంధకారం స్టేట్కి వచ్చి మనం ఆగిపోతాం అక్కడ. ఇవన్నీ దాటాకనే ఆ అంధకారంలో నిశ్చలంగా నిలబడతాం. అంటే అంతకు ముందు కూడా ఉంది చీకటి లోపల, కానీ మీ అంధకారం మీద దృష్టి పెట్టేటటువంటి నిశ్చల తత్వం మీకు రాలేదు, ఇప్పుడు వచ్చింది. ఇక ప్రపంచిక ఉత్తేజనాలని దాటి ఇక అంధకారానికి వచ్చాక ఏమైతుంది, మంచి నిద్ర వస్తూ ఉంటుంది, నిద్ర వచ్చేస్తుంది. ఇంకేముంది, ఇంతేనా? ఇంకేం చూడడానికి ఏముండదు అక్కడ. మనసుకి ఏం కావాలి? ఏదో ఒక వస్తువు కావాలి, ఒక విషయం కావాలి, ఒక ఆకర్షణ కావాలి. అదేం లేవు అక్కడ. అది ఏం చూస్తుంది? నిద్రపో అంటది. అప్పుడు పూర్తిగా నిద్రపోతుంది. దాని తర్వాత ఎటు పోవాలో తెలియదు. శ్వాస ఆగిపోతుంది, శరీరం ఆగిపోయింది, మనసు ఆగిపోయింది. అవునా? అంధకారం వచ్చేసింది. దెన్ స్టాప్ ద జర్నీ. మళ్ళీ బ్యాక్ వచ్చాం, మళ్ళీ ధ్యానంలో కూర్చుంటాం, మళ్ళీ ఇవన్నీ దాటితో మళ్ళీ అక్కడ ఆగిపోతాం. దాన్ని ఛేదించడమేనా? అక్కడ ఇంకో మెట్టెక్కాలి. ఏంటి అంటే సమాధి. ధ్యానం నిన్ను అక్కడ దాకా తీసుకెళ్తుంది. నెక్స్ట్ ఏంటి? సమాధి. చెప్పారు కదా, మరణించే కళ, ఇదంతా జీవించే కళ. ధ్యానం ఏం నేర్పిస్తుంది? జీవించే కళ నేర్పిస్తుంది. సమాధి మరణించే కళ నేర్పిస్తుంది. ఆల్మోస్ట్ సమాధి మరణం ఒకటి. మరణంలో ఎలాంటి అనుభవం అయితే జరుగుతుందో సమాధిలో కూడా అదే జరుగుతుంది. అంటే జీవించి ఉండగా మరణించేటటువంటి కళ నేర్చుకోవడం సమాధి. అక్కడి నుంచి ఇక ఇప్పుడు ఇక తమసోమ జ్యోతిర్గమయ ఉంది కదా. ఈ ఫస్ట్ స్టెప్ లో ఏం జరిగింది? ధ్యానం ద్వారా ఏం జరిగింది? అసతోమ సద్గమయ, సత్యాలను వీడి సత్యమార్గంలోకి వచ్చేసాయి. ఇప్పుడు తమస్సుని జయించాలి అంటే అంధకారాన్ని చీల్చుకుంటూ వెలుగు వైపు ప్రయాణం చేయాలి. అది తమసోమ జ్యోతిర్గమయ. ఎప్పుడైతే ఈ తమసోమ జ్యోతిర్గమయ అనేటటువంటి స్థితిలో ఈ అంధకారాన్ని దాటి లోపల బయట వెలుగుతో ప్రయాణం చేస్తూ, జ్ఞానంతో ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే లాస్ట్కి మృత్యోర్మ అమృతంగా అది నిర్వాణం. ఇది ఆధ్యాత్మిక ఉన్నతికి సోపానాది పని. ఇంకా నెక్స్ట్ ఏంటి అనేది మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.